నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు తీజ్ పండుగకు రాష్ట్ర పండుగ హోదా కల్పించాలి రాష్ట్ర స్థాయి తీజ్ ఉత్సవాల ముగింపు వేడుకలలో కల్వకుంట్ల కవిత మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అర్హులైన ప్రతి కుటుంబానికి అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అశ్వరావుపేటలో ఘనంగా వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించిన డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న రేవంత్ సర్కార్ స్మార్ట్ మీటర్ల ద్వారా ఫ్రీ కరెంటు ఎత్తివేసే కుట్ర చేస్తుంది స్మార్ట్ మీటర్లు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కోరె మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి తీజ్ ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు 9 రోజుల పాటు కొనసాగిన ఉత్సవాల్లో బంజారా సాంప్రదాయాల ప్రకారం యువతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు గింజలతో ఏర్పాటు చేసిన 3000 బుట్టలను రోజుకు 3 సార్లు నీళ్లు పోస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ లంబాడా సోదరులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తీజ్ పండుగకు రాష్ట్ర పండుగ హోదా కల్పించాలని 3 రోజుల సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు బంజారాలందరూ అత్యంత పవిత్రంగా జరుపుకునేటటువంటి ఈ తీజ్ పండుగను మరి ఆ తీజ్ పండుగలో పాల్గొనడానికి సింగరేణి కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ లో ఇన్ని వేల మందితో ఇంత పెద్ద ఎత్తున తీజ్ పండుగ చేసుకోవడం అన్నది మరి బంజారా సంస్కృతిని పరిరక్షించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సమాజానికి అందరికీ కూడా తీజ్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మన సంస్కృతిని ఇట్లానే కాపాడుకోవాలి, దాన్ని కొనసాగించాలి. దానికోసం ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి తీజ్ పండుగకు డెఫినెట్ గా రాష్ట్ర పండుగ హోదానివ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలంగాణ రక్షణ సేన నుండి మేము హాతీరామ్ మఠంని తిరుపతిలో కూడా ఇబ్బంది గురి చేస్తా ఉంటే అక్కడ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసి మరి దాన్ని కూడా ఆపడం జరిగింది. బంజారా పురోహితులకు అందులో స్థానం దక్కాలని కోరడం జరిగింది. అదేవిధంగా సేవాలాల్ గారికి భారతరత్న ఇవ్వాలని కూడా తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేసింది. ఈ విధంగా మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ బంజారా సమాజానికి అందరికీ కూడా తీజ్ పండుగ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై సేవాలాల్, शौकत जवान, 12 बोर कमान, 27 पार भूखिया, 52 पार ओडिया, राम राम। సింగరేణి కాలనీలో
పెద్ద ఎత్తున వేలాది మంది మా ఆడబిడ్డలు అన్న తమ్ములు అందరూ కూడా కలిసి తీజ్ పండుగ నిర్వహించుకుంటూ ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించినటువంటి మోతీలాల్ నాయక్ గారికి, వారి మొత్తం బృందానికి, గణేష్ గారికి, అట్లానే వారి సతీమణి గారికి, స్వాతి గారికి, పాట పాడిన మౌనిక గారికి, విష్ణు గారికి, మంగ్లీ గారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా బంజారాలతోని ఇంత మంచి అనుబంధం తెలంగాణ రక్షణ సేనకు ఏర్పడడానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మా రూప్ సింగ్ అన్న గారికి హృదయపూర్వకంగా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి బంజారా వీరులు, మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు వాన పడుతున్నా లెక్క చేయకుండా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిలబడ్డామంటేనే మన ధైర్యం ఏందో అర్థమవుతుంది. నేను చాలా మీటింగులు చూసిన, ఆ మీటింగ్లలో 2 సుక్కలు వాన పడగానే ఎక్కడో అక్కడ పోతుంది. కానీ వాన గంట నుండి పడుతుంది, ఇంతమంది మాట్లాడుతున్నారు, అయినా మీరందరూ ఇక్కడ ఉన్నారంటే అది మీ పట్టుదలకి, మీ పౌరుషానికి, మీ యొక్క ఆత్మగౌరవానికి నిదర్శనం. మరి దాన్ని కొనసాగించాలి, దాన్ని అట్లానే ముందుకు తీసుకొని వెళ్ళాలి. ముఖ్యంగా మీకు అందరికి తొర్రూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ మరింత పారదర్శకంగా జరుగుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు సులభంగా అందుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిర్మల కుగులొత్తు నవ్య బొమ్మనపల్లి గ్రామం మరియు సర్పంచ్ గారు కూడా పేరు మీదకి వచ్చి కార్డ్స్ తీసుకోవాల్సిందే కోరుతున్నాం. చికటాపాలెం కడకం పప్ప గతంలో ఉన్న రేషన్ కార్డులు అవి పేపర్ ఇప్పుడు ఏవి కూడా మళ్ళీ అంటే డూప్లికేట్ రేషన్ కార్డ్స్ అనేది చేయకుండా ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డ్స్ చేయడం జరుగుతుంది. అది కూడా మళ్ళీ అంటే రేషన్ కార్డ్ పైన రేషన్ కార్డు హోల్డర్ పేరు కూడా మహిళల పేరు పెట్టడం జరుగుతుంది. ఇంద్రమ్మ ఇల్లు కూడా మహిళల పేరే, అంటే మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ మన ప్రభుత్వంలో రేవంత్ అన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహించుతున్నారు. మహిళలని, కోటీశ్వర్లని, లక్షాధికారులని కనీసం వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి సంపాదించుకునే విధంగా చేయాలన్నది మా ఆశయం అని. మరి దానికి అనుకూలంగానే అన్ని వాళ్ళకి వడ్డీ లేని రుణాలు లెక్కలేనన్ని ఇవ్వడము, వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇవన్నీ కూడా చేస్తున్నారు. క్యాంటీన్స్ అని చెప్పి, టీ స్టాల్స్ అని చెప్పి, స్మాల్ స్కేల్ బిజినెస్ లోన్స్ కూడా. మరి ఇప్పుడు కూడా క్లియర్గా ఒకటే ఏంటంటే ఈ రేషన్ కార్డ్స్ అయినా ఇంద్రమ్మ ఇల్లు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా మన తొర్రూరు మండలంలో కూడా మనకి ఆల్రెడీ ఇప్పుడు మినీ ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో దానికి కూడా 5 కోట్ల అదనంగా కేటాయించాము. 100 పడకల హాస్పిటల్ కూడా ప్రారంభమవుతున్నాయి. కొంతమంది ఉంటగానే పాపము వాళ్ళకి అంటే ఏం చెప్పాలో అర్థం కాక పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎక్కడుంది కనిపించదు అని అంటారు. కొంతమంది ఏమో ఇక్కడ అభివృద్ధి ఏం జరుగుతుంది అని అంటారు. ఏం అభివృద్ధి జరుగుతుందో అన్నది నేను కూడా ఇక్కడ ప్రెస్ మిత్రులందరూ ఉంటారు, మీకు కూడా కనిపిస్తుంది అభివృద్ధి అనేది. మరి ఏదో ఉంది కదా అని చెప్పి ఒక గుడ్డ కలిసి మీరేద్దాం అన్న పద్ధతి బాగాలేదు. మీ స్కూల్లో మీకు అదే నేర్పించిండ్రు మాకు తెలుసు, కాకపోతే అవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకండి. ప్రజల్లో అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ మేము చేస్తున్నాము. దాన్ని నేననే అంటలేను, మా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే కింద స్థాయి దాకా అందరూ కూడా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం పనిచేస్తున్నాము. అనవసరంగా అవాకులు చవాకులు వేయలేదు. ఇంకోటి
మన ఏదో ఆర్టీటీలో ఏదో మరి అనవసరంగా డబ్బులు ఇచ్చి మరి కొంతమందితోటి కొన్ని మాటలు మాట్లాడిస్తున్నారు. ప్రెస్ అంటే ఏది అయితే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలు ఏదైనా వినడానికి మేము రెడీగానే ఉంటాము. కానీ అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్తే కొన్ని రోజులు వింటారేమో కానీ ఎవరేం చేస్తున్నారు అన్నది ప్రజలు కూడా గమనిస్తారని తెలియజేస్తుంది. అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో కాపు సామాజిక వర్గాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖ ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అన్ని సామాజిక వర్గాల మధ్య ఐకమత్యం, సోదరభావం, పరస్పర గౌరవం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంశాలపై దేవి ప్రసన్న ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి వంగవీటి మోహన్ రంగ గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ ప్రజల కోసం నిలబడిన నాయకుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు జారి ఆదినారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, ఎడవల్లి కృష్ణ, కెరటం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అశ్వరావుపేటలో వంగవీటి రంగా గారి విగ్రహావిష్కరణ. వంగవీటి అశ్వరావుపేటలో వంగవీటి రంగా గారి విగ్రహావిష్కరణ. వంగవీటి రాధా గారి చేతుల మీదుగా అశ్వరావుపేటలో వంగవీటి రంగా గారి విగ్రహావిష్కరణ. వంగవీటి అశ్వరావుపేటలో వంగవీటి రంగా గారి విగ్రహావిష్కరణ. వంగవీటి రాధా గారి చేతుల మీదుగా కేంద్రం తెచ్చిన కొత్త పథకంపై సంతకం పెట్టి రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అనుమానం వ్యక్తం చేశారు. గతంలో రైతులను ఇబ్బంది పెట్టేలా చేసిన నల్ల చట్టాల్లో భాగంగా తేవాలనుకున్న స్మార్ట్ మీటర్లను మళ్లీ తేవాలని కేంద్రం చేస్తున్న కుట్రలకు రేవంత్ సర్కార్ మోకరిల్లిందని కవిత ఆరోపించారు.
ఆదాని వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు, ప్రజలకు నష్టం చేసేందుకు స్మార్ట్ మీటర్లను తెస్తున్నారని, తెలంగాణలో ఇప్పుడున్నవన్నీ స్మార్ట్ మీటర్లేనని, కానీ కొత్తగా తేనున్న స్మార్ట్ మీటర్ల ద్వారా చాలా నష్టం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్ల కారణంగా ప్రభుత్వం ఇస్తామన్న 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఎత్తివేసే పరిస్థితి ఉంటుందని అన్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రక్షణ సేన ఎందుకు ఒప్పుకోదని, స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన లేదు, పెద్దల పక్షానే ఉందని పదే పదే నిరూపించుకుంటా ఉంది. ఈ మధ్య గవర్నమెంట్ అంతా కూడా స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నాం అనేటటువంటి అంశాన్ని హైలైట్ చేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొన్ననే సిఎండి గారు కూడా ప్రకటన చేయడం జరిగింది, మేము త్వరలో స్మార్ట్ మీటర్స్ పెడతామని చెప్పి. అట్లనే నెక్లెస్ రోడ్లో కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టిండ్రు, ఎట్లా స్మార్ట్ మీటర్స్ బాగుంటాయి ఏంది అని. అంటే పబ్లిక్ని ఒక మైండ్ వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు నేను ఒక 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవన్నీ కూడా స్మార్ట్ మీటర్సే. ఇప్పుడు ముందు లెక్క ఎవరు కూడా పోయి పెన్ను పేపర్ పట్టుకొని రీడింగ్ రాసుకునే అవసరం లేదు. ఒక చిన్న మెషిన్ ఉంటుంది, దాన్ని తీసుకొని మీటర్ దగ్గరికి పోగానే ఆటోమేటిక్గా రీడింగ్ వస్తుంది. స్మార్ట్ మీటరే ఇప్పుడు కూడా ఉన్నది. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేసేటటువంటి కొత్త మీటర్ ఏంటంటే, ఏదైతే రైతులు ఢిల్లీ సింగ్ బార్డర్ దగ్గర ఉద్యమం చేస్తే నల్ల చట్టాలు తొలగించిండ్రో, ఆ నల్ల చట్టాల్లో భాగంగా అదానీ వాళ్ళ కంపెనీకి సంబంధించి మీటర్లు ఏవైతే వ్యవసాయానికి పెట్టాలనుకున్నారో, ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెట్టి ఒప్పుకొని ఇవాళ కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటుంది. మరి కొత్త స్మార్ట్ మీటర్లు పెడితే నష్టమేంది అంటే, ఇవి మన సెల్ ఫోన్ ఎట్లయితే మనం మొదలే ఒక 1000 రూపాయలు, 500, 100 రూపాయలు పెట్టి ప్రీపెయిడ్ ఎట్లా చేసుకుంటామో అట్లా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటున్నారు. సరే, మొన్న మనందరం కూడా ఈఆర్సీలో గొడవ చేస్తే వ్యవసాయానికి పెట్టమని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం పబ్లిక్కి పెట్టాలి, ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్ పెట్టాలనే ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల నష్టమేంది? ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మొత్తం ప్రతి ఇంట్లోంచి మీటర్లు పీక్కొచ్చి ఎలక్ట్రిసిటీ ఆఫీసులలో మీటర్లు వేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన దగ్గర కూడా క్రితం ప్రభుత్వంలో తెలంగాణలో గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెడితే సడన్గా అర్ధరాత్రి లేకపోతే ఏ టెలికాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు కరెంట్ పోతుంది. ఎందుకంటే 100 రూపాయలకు మీరు ఛార్జ్ చేస్తే 100 రూపాయల యూనిట్స్ కాగానే ఆ కరెంట్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇమాజిన్ చేయండి ఒక్కసారి, ఇవే మీటర్లు మన ఇళ్లల్లో పెడితే మరి గవర్నమెంట్ ఇస్తా అన్న ఫ్రీ సబ్సిడీ 200 యూనిట్ల పరిస్థితి ఏమవుతుంది? సెలూన్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పటికే వీళ్ళు ఎగబెడుతున్నారు. ఒకవేళ సెలూన్లలో కూడా స్మార్ట్ మీటర్లు పెడితే మనం ఏ కటింగో గిటింగో వేసేటప్పుడు మధ్యలో కరెంట్ పోతుంది, ఉన్న బిజినెస్ కాస్త పోయే పరిస్థితి ఉంటుంది. అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి తలాతోకలేనటువంటి పథకాలను, అదానీ గారి బిజినెస్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఇక్కడ స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్తున్నారు. ఉన్న స్మార్ట్ మీటర్లను సరిగ్గా వాడుకొని, ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ప్రాపర్గా వాడుకొని, ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసి, ముందు 24 గంటలు కరెంటు మంచిగా ఇచ్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ మహానగరంలోనే ఎప్పుడంటే అప్పుడు కరెంట్ పోయే పరిస్థితి ఉంది. ముందు దాన్ని సరి చేసుకోండి, ఆ తర్వాత కొత్త కొత్త పథకాలు ఆలోచించండి. ఎంతసేపు ప్రజల జేబులకు కత్తరేద్దామనేటటువంటి ఆలోచన తప్పితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన కనబడతలేదు. కాబట్టి తెలంగాణ రక్షణ సేన నుండి మేము ఈ కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టేటటువంటి పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల మీరు ఇస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు అట్లనే సెలూన్లకు సబ్సిడీ ఎత్తేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది. దీన్ని మేము జరగనివ్వము, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బులెటిన్ అప్డేట్స్. తీజ్ పండుగకు రాష్ట్ర పండుగ హోదా కల్పించాలి. రాష్ట్ర స్థాయి తీజ్ ఉత్సవాల ముగింపు వేడుకలలో కల్వకుంట్ల కవిత. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అర్హులైన ప్రతి కుటుంబానికి అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అశ్వరావుపేటలో ఘనంగా వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించిన డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న. రేవంత్ సర్కార్ స్మార్ట్ మీటర్ల ద్వారా ఫ్రీ కరెంటు ఎత్తివేసే కుట్ర చేస్తుంది. స్మార్ట్ మీటర్లు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించిన కల్వకుంట్ల కవిత.
మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. B3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.